గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో సప్త మరుత్తుల వృత్తాంతము. విశాల నగర ప్రభువైన సుమతి విశ్వామిత్రునకు ఆదర సత్కారములు ఒనర్చుట గురించి చెప్పుకుంటున్నాం. బలాసురుని హతమార్చిన ఓ దేవేంద్ర, నా అపరాధము వలన నీ గర్భస్థ పిండము 7 శకలమైనది. యథార్థముగా ఇందు నీ తప్పు ఏమాత్రమూ లేదు. ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు 7 లోకములకును పాలకులగుదురు. దివ్య స్వరూపులైన నా కుమారులు 7గురును సప్తవిధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అను పేర విఖ్యాతులై దివ్య లోకములయందు సంచరింతురు. వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందును, మరియొకడు ఇంద్రలోకమునందును, ఇంకొకడు మహా యశస్వి అయి వాయువు అను పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షమునందును సంచరించుదురు. ఓ పురందర, మిగిలిన నలుగురును నీ ఆజ్ఞానువర్తులై 4 దిశలయందును సంచరింతురు. నీకు శుభమగుగాక. దివ్య స్వరూపులైన నా కుమారులను అందరినీ ఉద్దేశించి నీవు మారుదహ ఏడవకము, మారుదహ ఏడవకము అని పలుకుటచే వారు మరుత్తులు అను పేర వాసికెక్కుదురు. బలాసుర సంహారియు సహస్రాక్షుడును అయిన దేవేంద్రుడు దితి యొక్క ఆర్ధవచనములు విని అంజలి ఘటించి ఆమెతో ఇట్లనెను. తల్లి, నీకు భద్రమగుగాక. నీవు చెప్పినదంతయును జరిగి తీరును. నీ మనోరథము ఈడేరును. నీ కుమారులు దివ్య స్వరూపులై సంచరించుదురు. ఓ రామ, ఇట్లు ఆ తల్లి కొడుకులు ఇరువురును తపోవనమునందు ఇట్లు నిశ్చయించుకొని కృతార్థులై స్వర్గమునకు వెళ్ళిరని వింటిమి. ఓ కాకుత్స్థ రామ, ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధురాలైన దితికి పరిచర్యలు సలిపెను. ఓ నరశ్రేష్ఠ, ఇక్ష్వాకు వంశ మహారాజునకు అలంబుస అను పట్టపురాణియందు ఒక పుత్రుడు కలిగెను. అతని పేరు విశాలుడు. అతడు పరమధార్మికుడుగా ప్రసిద్ధికెక్కెను. ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాలయను నగరము నిర్మింపబడి ప్రఖ్యాతికెక్కెను. ఓ రామ, మిక్కిలి బలశాలి అయిన హేమచంద్రుడు ఈ విశాలుని కుమారుడు. హేమచంద్రుని అనంతరము అతని పుత్రుడైన సుచంద్రుడను ఘనత వహించెను. విఖ్యాతుడైన ధూమ్రాశ్వుడు ఈ సుచంద్రుని కుమారుడే. ధూమ్రాశ్వనకు కలిగిన తనయుడు సృంజయుడు. పరాక్రమశాలియు సర్వశుభలక్షణ సంపన్నుడును అయిన సహదేవుడు సృంజయుని సుతుడు. సహదేవుని పుత్రుడు కుశాశ్వుడు. అతడు పరమధార్మికుడు. కుశాశ్వుని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియే కాక మహా తేజస్వి. సోమదత్తుని పుత్రుడు కాకుత్స్థుడు. అతడు ప్రసిద్ధిగన్నవాడు. కాకుస్థుని కుమారుడు సుమతి. అతడు మహా తేజస్వి, అమరతుల్యుడు, అజేయుడు అయిన సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలించుచున్నాడు. విశాల నగరమును పరిపాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహము చేతనే దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లిరి. వారు అందరూ మహాత్ములు, మిక్కిలి పరాక్రమశాలురు, పరమ ధార్మికులు. ఓ నరోత్తమ, రామ, ఈ రాత్రిని ఇచ్చటనే సుఖముగా గడిపి రేపు ఉదయముననే జనక మహారాజును దర్శించుటకు వెళ్ళుదము. మిగుల పరాక్రమవంతుడును మహా యశస్వియు అయిన ఆ సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు ఎరింగి ఆయనకు స్వాగత మర్యాదలు నిరపుటకై పురోహితులతో బంధువులతో కూడి ఎదురేగెను. పిమ్మట సకల మర్యాదలతో ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు గావించెను. పిదప విశ్వామిత్ర మహర్షితో అతడు ఇట్లనెను. ఓ మహాత్మా, నన్ను అనుగ్రహింపదలచి మీరు మా దేశమునకు దయతో విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ దర్శన భాగ్యముతో కూడా కలిగెను. ఇంక నా ఎంతటి ధన్యుడు ఎవ్వడుండును. పరస్పరము ఆ ఇరువురి విశ్వామిత్ర మహర్షి సుమతి మహారాజు కుశల ప్రశ్నలు ముగిసిన పిమ్మట రాజు ఆ మహామునితో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వర, ఈ ఇరువురు చిన్నారులను పరాక్రమమున విష్ణుతుల్యులుగా కన్పట్టుచున్నారు. వీరు గాంభీర్య గమనమున గజేంద్ర సదృశులు. శత్రు తిరస్కార గమనమునందు సింహతుల్యులు. భయంకర గమనమును శార్దూల సమానులు. వృషభముల వలె ఠీవిగా నడుచువారు. వీరు తామర రేకు వలె విశాలమైన కన్నులు గలవారు. ఖడ్గములను ధనుర్బాణములను ధరించిన వారు. రూప సౌభాగ్యమున అశ్విని దేవతల వంటివారు. వయసునకు దగిన సొగసుతో యవ్వనమునందు అడుగిడుచున్నవారు.
దివి నుండి భువికి ఎదించిన దేవతల వలెనున్న వీరు మా భాగ్యవశమున ఇచ్చటికి విచ్చేసిరి. ఓ మునీశ్వర! తమ సుకుమారమైన పాదములతో ఈ కటిక నేలపై నడిచి వచ్చుచున్న వీరు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు మా దేశమున వెలుగులను విరజిమ్ముచున్నారు. శరీరౌన్నత్యమునందును దరహాసులతో తమలోని భావములను ప్రకటించుట యందును, గమన భూషణము గమన భాషణముల యందును, చూపుల యందును ఒకరికొకరు తీసిపోనివారు. శ్రేష్టములైన ఆయుధములను ధరించిన ఈ వీరులు ఈ దుర్గమారణ్యములలో నడచి వచ్చుటకు కారణమేమి? ఇంతకును వీరెవరు? ఈ విషయములన్నింటినీ వినగోరుచున్నాను. దిలిపి పుణ్యము గట్టుకొనడు. ఆ మహారాజు ప్రశ్నలకు సమాధానముగా విశ్వామిత్ర మహాముని సిద్ధాశ్రమ నివాసము, తాటక మారీచాది రాక్షసుల వధ, మున్నుగా గల సమస్త వృత్తాంతములను పూసగుచ్చినట్టు తెలిపెను. విశ్వామిత్రుని వచనములు విని దశరథుని పుత్రులకు రామ లక్ష్మణులు వంటి మహాత్ములు తనకు అతిథులుగా లభించినందులకు మహారాజు పరమానంద భరితుడాయెను. మహాపరాక్రమవంతులు సత్కరార్హులు అయిన ఆ రాకుమారులకు విద్యుక్తముగా పరమ సంతోషముతో పూజలు సలిపెను. రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి చక్కని గౌరవ సత్కారములు అందుకొని ఒక రాత్రి అచట గడిపిరి. మరునాడు వారు విశ్వామిత్రుని వెంట మునులతో కూడి మిథిలా నగరమునకు బయలుదేరిరి. మునులందరూ మనోహరమైన జనకుని పురమును చూచి బాగు బాగు అని కొడియాడుచు ఆ మిథిలకు నమస్కరించిరి. అంతట శ్రీరాముడు మిథిలకు సమీపమున గల వనమునందు ఒక ఆశ్రమమును చూచెను. అది ప్రాచీనమైనది ఏది అయినను మిక్కిలి రమ్యముగా ఉండెను. కాని అది నిర్జనముగా ఉండుటను చూచి శ్రీరాముడు ఆ మహామునితో ఇట్టు నుడివెను. ఓ మహాత్మా! ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణములతో కన్పట్టుచున్నది. కాని ఇందు మునులెవ్వరును కనబడుటలేదేమి? పురాతనమైన ఈ ఆశ్రమము ఎవరిదయ్యుండును? ఈ విషయములను వినగోరుచున్నాను. మిక్కిలి తేజస్వియు వాక్చతురుడును అయిన విశ్వామిత్ర మహాముని రాఘవుని ప్రశ్నలకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రామా! భలే నీవడిగిన ప్రశ్న ఎంతయూ సముచితముగానున్నది. ఈ ఆశ్రమము ఒక మహాత్ముని కోప కారణముగా శాపమునకు గురి అయినది. ఆ విషయములను అన్నింటినీ తేటతెల్లముగా వించెదను వినుము. ఓ నరశ్రేష్ఠ! ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమము. ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుచు దేవతల పూజలను సైతము అందుకొనినది. వాసిగాంచిన ఓ రామా! పూర్వకాలమున ఆ గౌతమ ముని తన భార్యయగు అహల్యతో గూడి ఈ ఆశ్రమమునందు వసించుచు పెక్కు సంవత్సరములు తపస్సు చేసెను. గౌతమముని ఆశ్రమమున లేని సమయమును చూచుకొని శచీపతి అయిన దేవేంద్రుడు గౌతమ ఋషి వేషములో ఆ ఆశ్రమమునకు వచ్చి అహల్యతో ఇట్లు వచించెను. ఓ సుందరీమణి! కామాతురులు ఋతుకాలము వరకు ఆగరు. ఓ తరుణి! నీతో సంగమింపగోరుచున్నాను. ఓ రఘునందన! అహల్య గౌతమముని వేషములో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తిచే గుర్తించెను. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు ఈ విధముగా పలుకుచున్నాడేమి అను విషయము ఆమె బుద్ధికి తోచక పెక్కు విధముల ఆలోచించెను. పిమ్మట ఆమె ఆ అమరేంద్రునితో ఇట్లనెను. ఓ సురశ్రేష్ఠ! నా దాంపత్య జీవనమున నేను సంతుష్టురాలను. నీవు ఇచ్చట నుండి వెంటనే వెళ్ళుము. ఓ సురపతి! అన్ని విధముల నా గౌరవములను నిలుపుము. పిదప ఇంద్రుడు నవ్వుచు, ఓ సుందరి! నీ విశిష్ట రీతికి సంతసించితిని. వచ్చిన విధముగనే వెళ్ళెదను అని పలికెను. ఓ రామా! ఇట్లామెతో పలికిన పిదప గౌతమముని వచ్చునను శంకచు భయపడుచు అతడు ఆ పర్ణశాల నుండి త్వరగా బయటికి వచ్చెను. ఇంతలో గౌతమ మహర్షి పర్ణశాలకు రానే వచ్చెను. తపోబల సంపన్నుడైన ఆ ముని దేవదానవులకును అజేయుడు. తీర్థజలములలో స్నానమునర్చి అతడు అగ్ని తేజస్సుతో ప్రకాశించుచుండెను. అట్టి ఆ మహర్షి సమిధలను కుశలను చేతబట్టుకొని ఆశ్రమమున ప్రవేశించుచుండగా ఆయనను చూడగనే ఇంద్రుని ముఖము భయముతో వెలవెలబోయెను. ఉత్తమ శీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపమును ధరించి వచ్చిన దుర్వర్తనుడకు ఇంద్రుని చూచి రోషముతో ఇట్లు పలికెను. ఓ దుర్మతి! నా రూపమును ధరించి వచ్చి అనుచితముగా ప్రవర్తించితివి. అందువలన నీవు విగత వృషణుడవయ్యెదవు అని శపించెను.
మహాత్ముడైన గౌతముడు రోషముతో ఇట్లు శపించిన వెంటనే ఇంద్రుని వృషణములు నేలపై రాలిపడెను.